రైట్. వెన్నెల గద్దర్ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. ఆయన చెప్పండి. ఫిరోజ్ ఖాన్ అన్న ఇంటర్వ్యూ చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు అన్న నారాజులు ఉండా ఇంటర్వ్యూ ఇస్తలేడు అసలు. నారాజ్ ఎప్పుడు ఉండను, పుట్టి టైం దొరకలేదు అంతే. ఇప్పుడు టైం దొరికింది, మాట్లాడండి, అడగండి, ఏం అడగాలి. ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మీడియాలో ముఖ్యంగా మాట్లాడేది ఫిరోజ్ ఖాన్. అలాంటి ఫిరోజ్ ఖాన్ కి ఇప్పటివరకు ఏ పది కూడా లభించలేదు. కారణం వస్తది ఆగాలి కదా. మేం ఫిరోజ్ ఖాన్ ఓడిపోయినాడు 2000 ఓట్లతో, అది నా తప్పు, కాంగ్రెస్ పార్టీ తప్పు కాదు కదా. వాళ్ళు టికెట్ ఇచ్చినారు, అన్ని సహకారం చేస్తారు. నేను ఓడిపోయినా, నా అదృష్టం బాగాలేదు. నేను ఎట్లాంటి క్యారెక్టర్, నేను అడగను, పోయి పోస్టులు అది అడగను. ఎవరైనా కాలు మొక్తా అంటే నా నంపల్లి ప్రజలు కాలు మొక్తా, ఎవరైనా కాలు మొక్తా అంటే నా అమ్మాయి కాలు మొక్తా. ఎవరి దగ్గర పోయి నా నెత్తి పెట్టా అంటే అది దేవుడి దగ్గర పెడతా, ఎవరి దగ్గర పెట్టను. నేను నాతో పని ఉంటే ఈ పోస్ట్, లేకుంటే పోస్ట్ ఏం అవసరం లేదు ఫిరోజ్ ఖాన్ కి. నెక్స్ట్ 6th ఎలక్షన్ కి రెడీ అయిపోయినా, పబ్లిక్ లో పోతా, ఎలక్షన్ కంటెస్ట్ చేస్తా. ఈ అమ్మ ఈ అయ్యా బిచ్చం అడిగే వ్యక్తి కాదు ఫిరోజ్ ఖాన్. ఏం ఆశించట్లేదు. ఎందుకు ఇస్తే కాంగ్రెస్ కి స్ట్రాంగ్ చేస్తా, ప్రజలకి ఇంకా స్ట్రాంగ్ చేస్తా. నా సొంతం కోసం చేయను, పూర్తి కోసం జీవితం అంకితం చేసిన ఓకే. పార్టీ ఇస్తే పార్టీకి కూడా అవుతుంది, నేను అడగను అన్నా. మధ్యలో ఫిరోజ్ ఖాన్ మంత్రి అవుతారు అనే పుకార్లు షికారు చేస్తున్నాయి. పబ్లిక్ ఆకాంక్ష ఫిరోజ్ ఖాన్ మంత్రి కావాలి. ఏ రోజు హైకమాండ్ రేవంత్ అన్న డిసైడ్ చేస్తారు. ఫిరోజ్ ఖాన్ కి తీసుకుంటే ఒక కమిటెడ్ పర్సన్, అన్కండిషనలీ వర్క్ చేస్తాడు, పబ్లిక్ కి లాభం అవుతుంది, కాంగ్రెస్ కి స్ట్రాంగ్ చేస్తాడు, గ్రాస్ రూట్ దాకా పోయి అని ఎప్పుడు ఆలోచన వస్తుంది, ఫిరోజ్ ఖాన్ వచ్చేస్తాడు. ఓకే. సో ఫైనల్ గా ఈ రేవంత్ రెడ్డి 5 years ముఖ్యమంత్రిగా ఉంటాడా ఉండరా అంటే ఏం చెప్తారు? నెక్స్ట్ 5 years కూడా ఉంటాడని అడగాలేను. ఇది ఏం క్వశ్చన్ రా అన్న. వార్తలు అన్ని కూడా వస్తున్నాయి, రేవంత్ రెడ్డిని అంటే బదలాయిస్తారు, తీస్తారా అన్న. ఇంత బాగా పని చేస్తున్నాడు. లంగా దొంగ పార్టీ బీఆర్ఎస్ 10 years నుంచి మొత్తం బంగారు తెలంగాణ, చిప్ప తెలంగాణ చేసుకొని, అప్పుల తెలంగాణ చేసుకొని, మొత్తం జేబులో డబ్బులు లేవు. మంచి మనసుతో ఉన్నాం, మంచి ఆశతో ఉన్నాం, మంచి మంచి కళలతో ఉన్నాం. ప్రజలకి మేలు చేయాలి, తెలంగాణకి బంగారు చేయాలి, డబ్బులు లేవు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అన్న? డబ్బులు ఉన్న తర్వాత మీరు లంగ దొంగ పనులు చేస్తున్నారు, రేవంత్ రెడ్డికి మారుతారు. కాంగ్రెస్ కూడా దొంగలంగా పార్టీ ఉన్నది అంటే ఓకే పాయింట్. డబ్బులు లేవు, దాని తర్వాత కూడా స్కీమ్లు చేస్తున్నాం, దానికి మీరు థ్యాంక్ యూ చెప్పాలి, రేవంత్ రెడ్డికి వావా చెప్పాలి. ఫైనల్ గా లగిచర్లలో అక్కడ కొడంగల్లో వ్యతిరేకత ఉంది రేవంత్ రెడ్డికి అని చెప్పేసి మన ఇష్యూ జరిగిందని చెప్పి. అరే నా ఆపోజిట్ పార్టీ వాళ్ళ దుఃఖం నడిపియాలి అని చెప్తాది అన్న, రైట్? ఏం చెప్తాలి? అరే మంచి చేస్తారు రాబోయే రేవంత్ రెడ్డి చెప్తారు, వాళ్ళ దుఃఖం వాళ్ళు నడిపి అని. ఓడిపోయినారు కదా ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్ లో 0 వచ్చింది కదా, నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్ వస్తుంది కదా, నీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తా రా, మేమే గెలుస్తాం. అప్పుడు స్కీమ్లు అమలు అవుతున్నాయి, పబ్లిక్ పసంద్ చేస్తుంది, లేకుంటే పబ్లిక్ కి పసంద్ చేస్తలేదు, అన్ని మాట్లాడదాం. మాతో ఏమైతుంది చేస్తున్నాం, కుళ్ళ అంటున్నా. డబ్బులు లేనా తర్వాత కూడా, ఈ డబ్బులు లేవు, దాని తర్వాత కూడా స్కీమ్లు పెడుతున్నాం, దానికి మీరు అందరు మెచ్చుకోవాలి. అదే పాయింట్. మస్తు డబ్బులు ఉన్నాయి వీళ్ళ దగ్గర, పబ్లిక్ ఇస్తలేరు అంటే అప్పుడు మాట్లాడాలి మీరు. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ.